ఆకాశంలో ఇవాళ రేపు అద్భుతం జరగనుంది. ఇవాళ రేపు సూపర్ మూన్ కనువిందు చేయనుంది. భూమి చుట్టూ తిరుగుతూ కొన్నిసార్లు చంద్రుడి దగ్గరకు రాబోతున్నాడు. పౌర్ణమి రోజు కనిపించే చంద్రుడి కంటే అధికంగా మూన్ సైజు వెలుగు ఉండనున్నాయి. 14% సైజు 30% వెలుగుతో అధికంగా చంద్రుడు కనిపించనున్నాడు. నవంబర్ డిసెంబర్ నెలల్లో మరో 2 సూపర్ మూన్స్ ఉండనున్నాయి. భూమి నీడ చంద్రుడిపై పడటాన్ని చంద్రగ్రహణంగా పిలుస్తారు. అయితే చంద్రుడు సాధారణ పౌర్ణమి రోజుల్లో కంటే కాస్త పెద్దగా దర్శనం ఇవ్వనున్నాడు. దీన్నే సూపర్ మూన్ గా పిలుస్తూ ఉంటారు. ఇసుక ఆకాశంలో కొన్ని సందర్భాల్లో మాత్రమే కనిపించే ఖగోళ అద్భుతం ఈసారి భారతదేశ ఆకాశాన్ని ప్రకాశవంతంగా చేయబోతోంది. నేడు రేపు సూపర్ మూన్ రూపంలో ఆకాశం అందాలు పండుగ కూడా సాక్షాత్కరించింది. ఇక ఈ సందర్భంగా చంద్రుడు సాధారణ పౌర్ణమి రోజుల్లో కనిపించే దానికంటే మరింత పెద్దగా మరింత ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు చంద్రుడు కొన్ని సందర్భాల్లో భూమికి అత్యంత సమీపంగా వస్తాడు. ఆ సమయానికే పౌర్ణమి తారీఖు రావడంతో సూర్యకాంతి మొత్తం చంద్రుడిపై ప్రతిఫలించే అతని ప్రకాశం కూడా అనూహ్యంగానే పెరుగుతుంది. ఈ సందర్భాన్నే ఖగోళ శాస్త్రజ్ఞులు సూపర్ మూన్ అని పిలుస్తారు. ఖగోళ పరిశోధకుల వివరాల ప్రకారం ఈ సూపర్ మూన్ సమయంలో చంద్రుడు పరిమాణం సాధారణ పౌర్ణమి చంద్రుడి కంటే 14% పెద్దగా అలాగే 30% ఎక్కువ వెలుగుతో కనిపించనుంది. అంటే ఆకాశమంతా చంద్రకాంతితో నిండిపోతుంది. నగరాల వెలుగులు తగ్గిన ప్రాంతాల్లో ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాలలో ఈ సూపర్ మూన్ అద్భుతంగా దర్శనమిస్తుంది. ఇక ఇది ఈ ఏడాదిలో చివరి త్రైమాసికానికి ముందు రోజులలో కనబడే సూపర్ మూన్ కావడంతో దీనిని హార్వెస్ట్ మూన్ అని కూడా పిలుస్తారు. సంప్రదాయంగా ఈ కాలంలో రైతులు పంటలు కోసే సీజన్ కావడంతో రాత్రి వెలుతురు ఎక్కువగా ఉండే ఈ పౌర్ణమిని ఆ పేరు పెట్టారు. శాస్త్రవేత్తల వివరాల ప్రకారం నవంబర్ డిసెంబర్ నెలల్లో కూడా మరో 2 సూపర్ మూన్స్ దర్శనం ఇవ్వనున్నాయి. దీంతో ఈ సూపర్ మూన్స్ కోసం ఖగోళ ప్రేమికులు ఆకాశ వీక్షకులు ఈ 3 చంద్ర దర్శనాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సూపర్ మూన్ ను ప్రత్యేక పరికరాలు లేకుండానే కన్నులారా వీక్షించవచ్చు. కానీ ఆకాశం స్పష్టంగా ఉండే ప్రాంతాల్లో చూడడం ఉత్తమం. వాతావరణం మబ్బుగా లేకపోతే చంద్రుడు తన సంపూర్ణ కాంతితో ప్రజలకు కనువిందు చేయనున్నాడు. ఇవాళ ఆకాశంలో రేపు అద్భుతం కూడా జరగనుంది. ఇవాళ రేపు సూపర్ మూన్ కనువిందు చేయనుంది. భూమి చుట్టూ తిరుగుతూ కొన్నిసార్లు చంద్రుడు దగ్గరకు రాబోతున్నాడు. పౌర్ణమి రోజు కనిపించే చంద్రుడి కంటే అధికంగా మూన్ సైజు వెలుగు కూడా ఉండనున్నాయి. 14% సైజు 30% వెలుగుతో అధికంగా చంద్రుడు కనిపించనున్నాడు. నవంబర్ డిసెంబర్ నెలల్లో మరో 2 సూపర్ మూన్స్ ఉండనున్నాయి. భూమి నీడ చంద్రుడిపై పడటాన్ని చంద్రగ్రహణంగా పిలుస్తారు. అయితే చంద్రుడు సాధారణ పౌర్ణమి రోజుల్లో కంటే కాస్త పెద్దగా దర్శనం ఇవ్వనున్నాడు. దీన్నే సూపర్ మూన్ గా పిలుస్తూ ఉంటారు. ఇక ఆకాశంలో కొన్ని సందర్భాల్లో మాత్రమే కనిపించే ఖగోళ అద్భుతం ఈసారి భారతదేశ ఆకాశాన్ని ప్రకాశవంతం చేయబోతోంది. నేడు రేపు సూపర్ మూన్ రూపంలో ఆకాశం అందాల పండుగను సాక్షాత్కరించనుంది. ఈ సందర్భంగా చంద్రుడు సాధారణ పౌర్ణమి రోజుల్లో కనిపించే దానికంటే మరింత పెద్దగా మరింత ప్రకాశవంతంగా కనిపించనున్నాడు.
భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు చంద్రుడు కొన్ని సందర్భాల్లో భూమికి అత్యంత సమీపంగా వస్తాడు. ఆ సమయానికే పౌర్ణమి తారీఖు రావడం చంద్రుడిపై ప్రతిబింబించి అతని ప్రకాశం అనూహ్యంగా పెరుగుతుంది. ఈ సందర్భాన్ని ఖగోళ శాస్త్రజ్ఞులు సూపర్ మూన్ అని పిలుస్తారు. ఖగోళ పరిశోధకుల వివరాల ప్రకారం ఈ సూపర్ మూన్ సమయంలో చంద్రుడి పరిణామం సాధారణ పౌర్ణమి చంద్రుడి కంటే 14% పెద్దగా, అలాగే 30% ఎక్కువ వెలుగుతో కనిపించనుంది. అంటే ఆకాశమంతా చంద్రకాంతితో నిండిపోతుంది. నగరాల వెలుగులు తగ్గిన ప్రాంతాల్లో, ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాలలో ఈ సూపర్ మూన్ అద్భుతంగా దర్శనమిస్తుంది. ఇక ఇది ఈ ఏడాదిలో చివరి త్రైమాసికానికి ముందు రోజులలో కనబడే సూపర్ మూన్ కావడంతో దీనిని హార్వెస్ట్ మూన్ అని కూడా పిలుస్తారు. సంప్రదాయంగా ఈ కాలంలో రైతులు పంటలు కోసే సీజన్ కావడంతో రాత్రి వెలుతురు ఎక్కువగా ఉండే ఈ పౌర్ణమిని ఆ పేరు పెట్టారు. శాస్త్రవేత్తల వివరాల ప్రకారం నవంబర్, డిసెంబర్ నెలల్లో కూడా మరో 2 సూపర్ మూన్స్ దర్శనమివ్వనున్నాయి. దీంతో ఈ సూపర్ మూన్స్ కోసం ఖగోళ ప్రేమికులు, ఆకాశ వీక్షకులు ఈ 3 చంద్ర దర్శనాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సూపర్ మూన్ ను ప్రత్యేక పరికరాలు లేకుండానే కన్నులారా వీక్షించవచ్చు. కానీ ఆకాశం స్పష్టంగా ఉండే ప్రాంతాల్లో చూడడం ఉత్తమం. వాతావరణం మబ్బుగా లేకపోతే చంద్రుడు తన సంపూర్ణ కాంతితో ప్రజలకు కనువిందు చేయనున్నాడు.